ఇదంతా కూడా రుణమాఫీని డీవియేట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక కొత్త కొత్త పథకాలు ఎదుర్కొంటారు. రేవంత్ రెడ్డి గారి మోడస్ ఆపరెండి ఎప్పుడైనా సరే ఒక చిన్న గీతకు పెద్ద గీత గీస్తాడు ఆయన. ఈరోజు ఈ సబ్జెక్టు రుణమాఫీ చేయలేకపోయింది కాబట్టి రుణమాఫీని ప్రజలు డైవర్ట్ చేయడానికి రుణమాఫీ జరగని వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఎక్కకుండా ఈరోజు ఆయన కొత్తగా విలీనం అని చెప్పేసి ఒక కథను అని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసేటువంటి అర్థమవుతుంది. మాకు ఈ రకంగా దొంగచాటున్న మేము మాట్లాడుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. భారతీయ జనతా పార్టీ ఏ ఆలోచన చేసినా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులు చేస్తుంది, కానీ ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి రేపు లోకల్ పార్టీ ఎన్నికల్లో మళ్ళీ ఏదో ఒక బురద చల్లే విధంగా గత ఎన్నికల్లో ఇదే మాదిరిగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మీరు ఏ రకంగా లబ్ధి పొందినరో, మనం ఏ రకంగానైతే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి మోసం చేసిండ్రో మీరు ప్రజల్ని, మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మర్జ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైనటువంటి కొత్త ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేటువంటి ఒక టాక్టిక్స్ మాత్రమే. ఈరోజు నువ్వు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజలకి డైవర్ట్ చేయడానికి ఇలా కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మా మీద ఒక రుజుతా ఉన్నారు. బీఆర్ఎస్ విలీనమవుతున్నది భారతీయ జనతా పార్టీలోని. బీఆర్ఎస్ ఎందుకు విలీనమవుతుంది, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ విలీనం చేసుకునే అవసరం మాకేమున్నది అని చెప్పి అడుగుతున్నా. కేవలం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందడానికో ఇవన్నీ కూడా కొత్త రకమైనటువంటి టాక్టిక్స్ తోటి మీరు ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.